Here is the non-spoiler review of the film L2 Emperor Lucifer 2 Telugu dubbed movie acted by Mohan Lal, మంజు వారియర్, పృథ్వీరాజ్ సుకుమారన్, సూరజ్ వెంజరమూడు. ఇంకా ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు మ్యాట్ స్క్వేర్ రివ్యూ అప్లోడ్ చేశాను. రివ్యూ లేట్ అయినా కూడా జెన్యున్గా అప్లోడ్ చేస్తున్నానని నమ్మితే మా కంటెంట్ చూడండి. మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయగలరు. ఇంకా ఈ మూవీ నాకు ఎలా అనిపించింది అనే విషయం ముందు లూసిఫర్ 1 అయితే నాకు సినిమా బాగా ఇష్టం. ఇంకా అదే ఎక్స్పెక్టేషన్స్తో చూసాను ఈ సినిమా. నాకు అసలు నచ్చలేదండి, టు బీ ఫ్రాంక్. అసలు మెయిన్ పాయింట్ని 1 అవర్ వరకు తీసుకురానివ్వకుండా 1 అవర్ ఎంతలాగా లాగారంటే అంతలాగా లాగారు. మోహన్ లాల్ ఎంట్రీ కూడా 1 అవర్ తర్వాత ఇచ్చారండి ఎంట్రీ. మరి ఇంత లేట్ ఏంటండి? ఇదంతా పక్కన పెడితే మోహన్ లాల్ గారు వచ్చిన తర్వాత బాగుందా అంటే ఇంకా తలకాయ పొడి తెప్పించిందని అయితే చెప్పచ్చు. ఎందుకంటే అప్పుడు ఎప్పుడో 1945లో రావాల్సిన స్టోరీ 2025లోకి వచ్చిందండి. ఇంకా అదిరిపోయే విషయం ఏంటంటే 1945లో ఈ సినిమా రిలీజ్ అయినా కూడా హిట్ అవ్వదండి. అంత దారుణంగా ఉంది. అప్పుడు ఎప్పుడో రాజుల కాలంలో రిలీజ్ చేయాల్సిన సినిమా ఇది. 1945లో కూడా హిట్ అవ్వదు సినిమా. అట్లాంటి స్క్రీన్ ప్లే డైరెక్షన్ అండి ఇది. నిద్ర వచ్చేసిందండి బాబు. 3 అవర్స్ టార్చర్. నిద్ర ఆపుకుని మరీ చూడాల్సి వచ్చింది. ఇంకా సెకండ్ హాఫ్ అంతకంటే అగ్ని పరీక్ష పెట్టింది. ఇంకా ప్రతి 10 నిమిషాలకి పారిపోదాం అనిపించింది నాకైతే. సెకండ్ హాఫ్ ఉన్నది గంటం పావే, కానీ ఆ గంటం పావు 2-3 గంటల టార్చర్ కనిపించింది నాకు. ఇంకా సెకండ్ హాఫ్ చూసిన తర్వాత ఫస్ట్ హాఫే ఎంతో కొంత బిలో యావరేజ్ కింద బెటర్ ఏమో అనిపించింది. అంత దారుణంగా ఉంది ఇదే సెకండ్ హాఫ్. అయితే నాకైతే అసలు నచ్చలేదండి. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఎవరికైనా నచ్చుంటే నా రివ్యూ తప్పుగా అనుకోకండి. నాకైతే ఎక్కలేదు. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఇంకా ఈ సినిమాలో పాజిటివ్స్ వచ్చేసి పెద్ద కాకడా పెట్టి వెతికితే యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ బాగుంది. మంజు వారియర్ గారు, మోహన్ లాల్ గారు, సూరజ్ వెంజరమూడు కాసేపే ఉన్నారు. ఉన్నంతలో ఇంకొకటి మర్చిపోయానండి, టొవినో థామస్ గారు కూడా ఉన్నారు. ఆయన యాక్టింగ్ బాగానే ఉంది ఉన్నంతసేపు. ఇంకా అంతేనండి. ఇంకా మ్యూజిక్ బాగుంది అంతే. ఇది తప్ప పాజిటివ్స్ ఏం లేవు. నెగిటివ్స్ వస్తే డైరెక్షన్, స్క్రీన్ ప్లే, స్టోరీ ఎప్పుడో పురాతన కాలం రాజుల కాలంలో కథలాగా ఉంది. ఇంకా అటువంటి రాజుల కాలంలో కథలాగా ఉండే స్టోరీలు చూసి ఓపిక నాకైతే లేదు. మీకైతే ఉంటే చూసుకోండి. ఇంకా ఫైనల్గా ఈ మూవీకి వచ్చి రేటింగ్ యాక్టింగ్ పరంగా మాత్రమే ఇస్తున్నాను. యాక్టింగ్ పరంగా, మ్యూజిక్ పరంగా నేను 2 out of 5 ఇస్తున్నాను. మిగతా దేని పరంగానూ కాదు. అంతేనండి. ఎంతమంది ఈ సినిమా చూశారు? చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందని కింద కామెంట్ చేయండి. మ్యాట్ స్క్వేర్ రివ్యూ కూడా అప్లోడ్ చేశాను. నైట్ 9 to 9:30కి వీరధీర సోరన్ పార్ట్ 2 రివ్యూ కూడా అప్లోడ్ చేస్తాను. మా కంటెంట్ చెక్ చేస్తుండండి. నా ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.